నమస్తే, నేను ప్రహర్షిని. వెల్కమ్ టు పీపుల్ ఫారం డిబేట్. క్వాలిటీ చీప్ లిక్కర్ వాటర్ బాటిల్ను 50 రూపాయలకి ఇస్తాం, తమను ఓటేసి గెలిపించడంటూ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. అది ఏపీలో అన్నది ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సోము వీర్రాజు. రాష్ట్రంలో 1 కోటి మంది మందుబాబులున్నారని, వారంతా ఓటేస్తే చీప్ లిక్కర్ను చీప్ రేటుకే అందిస్తామంటూ హామీనిస్తున్నారు. ఇప్పుడు ఈ సోము వీర్రాజు వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అతడి కామెంట్స్ వీడియో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. పెద్ద ఎత్తున ట్వీట్లు, రీట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. అన్ని మీడియా సంస్థలు ఈ వ్యాఖ్యలను బ్రేకింగ్ స్పేస్ మరీ చూపిస్తున్నాయి. ఇటు నేషనల్ మీడియా కూడా ఈ పాయింట్ను హైలైట్ చేస్తుంది. ఇక అటు వైసీపీ శ్రేణులు సోము వ్యాఖ్యలపై ఎద్దేవా చేస్తున్నారు. నాన్ బీజేపీ పార్టీలన్నీ ఈ కామెంట్ను పట్టుకుని బీజేపీని ఎద్దేవా చేస్తున్నాయి. అయితే అసలు బీజేపీ అధ్యక్షుడైన సోము వీర్రాజు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? ఆయన వ్యాఖ్యల అంతరార్థం ఏంటి? ఇది నిజంగా బీజేపీ స్ట్రాటజీనా? అధికారం కోసం ఇంతలా దిగజారాలా? ప్రతిపక్షాల రియాక్షన్కు కాషాయ పార్టీ ఏం సమాధానం చెబుతోంది? ఈ అంశాలపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ పీపుల్ ఫారం డిబేట్ను ఏర్పాటు చేసింది. ఈ చర్చలో మనతో పాటు పాల్గొనేందుకు టీడీపీ నుండి రమేష్ గారు, వైసీపీ నుండి యానాదయ్య గారు ఉన్నారు. ముందుగా వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అలాగే బీజేపీ నుండి పక్కా సత్యనారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి అందరికీ. ముందుగా మనము టీడీపీ రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు, సోము వీర్రాజు గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి మనం? ఎందుకు ఆయన ఇలా మాట్లాడాల్సి వచ్చింది? దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి? అసలు అర్థం కావట్లేదు. ఇంతకు ముందు కాలంలో మద్యపాన నిషేధాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకుని పార్టీలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగాయి. కానీ ఇప్పుడు ఇది ఏంటండి? దీన్ని ఎలా తీసుకోవాలి? రమేష్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రమేష్ గారు, హలో. ఓకే, వైసీపీ యానాదయ్య గారితో మాట్లాడదాము. యానాదయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఓకే. సోము వీర్రాజు గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి అసలు? ఎందుకంటే ప్రజలకి ఒక అయోమయం ఏర్పడింది. అందరూ కూడా ఓట్లు అడిగే ముందు మద్యపాన నిషేధాన్ని ప్రధాన అస్త్రంగా చూపించి ఇంతకాలం కూడా అదే జరిగింది. కానీ ఈయనేంటి చీప్గా లిక్కర్ ఇస్తామో, మీరు మాకు ఓటేయండి అని అడుగుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? మతి భవించింది, వాళ్ళకి దిగుదిన పరిస్థితిలో ఉంది ఈరోజు. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి సొంత అజెండా అనేది ఉండదు. మీ ఆడియో కొంచెం వినిపించట్లేదండి, గట్టిగా మాట్లాడండి. తెలుగుదేశం మాట్లాడండి. ప్లీజ్ మాట్లాడండి సార్. యానాదయ్య గారు, మాట్లాడండి సార్, మాట్లాడండి. ఈరోజు బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, జాతీయ స్థాయిలో మైలేజ్ పడిపోయింది. ఈరోజు రాష్ట్రాలలో లేని రాష్ట్రాలలో ఏదో చేసి ఏదో మాట్లాడి ఏదో సాధించాలని. యానాదయ్య గారు, మీ వీడియో ఆఫ్ చేసుకున్నారు. వీడియో ఒకసారి ఆన్ చేసుకోండి సార్. మీ వీడియో ఒకసారి ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేసుకుని మాట్లాడండి. మీరే అన్మ్యూట్ చేసుకున్నారు. వీడియో ఆన్ చేసుకోండి, మాట్లాడండి. మాట్లాడండి సార్, మాట్లాడండి. ఒకటే, ఈరోజు భారతదేశంలో అత్యధికంగా పేద ప్రజల మీద భారం పడేది పెట్రోల్, డీజిల్. బీజేపీ పార్టీ ఆలోచించాల్సింది జాతీయ స్థాయిలో ఈరోజు ప్రతి నిత్యావసర వస్తువులు కానీ ఎన్ని పెరగడానికి ఉన్నటువంటిది పెట్రోల్, డీజిల్. మరి పెట్రోల్, డీజిల్ మోతం మోదించి 100 రూపాయలు దాటిచ్చేసి ఈరోజు కేవలం కేంద్ర ప్రభుత్వం దానిపైన మాట్లాడేది వదిలేసి కేవలం మద్యం బాటలు తగ్గించేస్తాం, 50 రూపాయలు చేస్తాం అని ఈరోజు ఇంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఒక పార్టీ అధ్యక్షుడు. ఈ రాష్ట్రంలో పరిస్థితి తీవ్రమైనటువంటి పరిస్థితి, ఒత్తిడి ఉంది. ఏదో విధంగా బీజేపీ ఇక్కడ హలో యానాదయ్య గారు, కొంచెం ఇది సిగ్నల్స్ ప్రాబ్లం వస్తుంది. చెప్పండి సార్, మాట్లాడండి. మాట్లాడండి. ఓకే, మాట్లాడండి. కేంద్రము ఒక ఆలోచనతో ఉంది. కేంద్రము ఎంతసేపు
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ఏ పరిస్థితి ఏమైందంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారంతా ఈ రోజు తెలుగు బీజేపీకి తయారు చేశారు బీజేపీని ఈ ఆంధ్రప్రదేశ్ లో. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి తీవ్ర అవినీతి పరులందరూ కూడా వాళ్ళ అవినీతిని రక్షణ జరిగేదానికోసం బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీని కలుషితం చేసి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అజెండా తెలుగుదేశం అజెండాని ఈ రోజు బీజేపీ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థగా తయారైపోయింది. ఎందుకంటే ఈ రోజు ఓకే, మీది టెక్నికల్గా చిన్న సిగ్నల్స్ లేనట్టున్నాయండి, ప్రాబ్లం కనిపిస్తోంది. ఓకే, రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు హలో, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రమేష్ గారు, సోము వీర్రాజు గారి వ్యాఖ్యలను మనం ఎలా తీసుకోవాలి? మందు తక్కువ రేటుకు అందిస్తామని ఇలా ఓటు అడగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది బీజేపీ స్ట్రాటజీ అనుకోవచ్చా? దీన్ని ఏ రకంగా మనం కన్సిడర్ చేయాలి? ఇది ఎంతవరకు కరెక్ట్? ఓకే, సరే అండి, మనము బీజేపీ నుండి పక్కా సత్యనారాయణ గారితో మాట్లాడదాము. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం. ఎందుకంటే మన వీర్రాజు గారు ఇలా మాట్లాడారు, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ట్రోల్ అవుతోంది, నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తోంది. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఇంతకాలం వరకు ఇంతకు ముందు మనం చూసినట్లయితే మద్యపాన నిషేధాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా అన్ని పార్టీలు ముందుకు తీసుకొచ్చి మీ అందరి ఆరోగ్యం మాకు కావాలి, మేము ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మద్యపాన నిషేధాన్ని అమలు పరుస్తాము అని చెప్పి ఓట్లు అడిగేవారు. కానీ ఇప్పుడు మన వీర్రాజు గారి విషయానికి వచ్చేసరికి రివర్స్లో ఉంది. ఇట్లా ఎవరు చేసి ఉంటారు నాకు తెలిసి. సో దీన్ని ఎందుకు ఆయన అలా మాట్లాడాల్సి వచ్చిందంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారందరికీ కూడా నాకు నమస్కారాలమ్మా. ఇప్పుడు 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక ఎన్నికల మేనిఫెస్టో ఒకటి రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఆ మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో నేను కూడా ఒక సభ్యుడినై ఉన్న కారణంగా అందులో మేము ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారానికి అప్పచెప్తే మద్యపాన నిషేధాన్ని దశల వారీగా దీన్ని అమలు చేస్తామని చెప్పినటువంటి రాజకీయ పార్టీ. ఇటువంటి యోచనతోటి మేము ఎన్నికల బరిలో దిగినాము. కాబట్టి బేసిక్ గా బీజేపీ మద్యపానాన్ని ప్రోత్సహించడం కానీ లేదా ఈ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాల ద్వారా వచ్చేటటువంటి కార్యక్రమాలు నిర్వహించేటటువంటి చరిత్ర కానీ అటువంటి ఆలోచన కానీ అటువంటి భావన కానీ భారతీయ జనతా పార్టీలో లేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ నుంచి నేను ఇచ్చే క్లారిటీ. 2, నిన్న జరిగినటువంటి సభలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి మొత్తం టోటల్గా 7.5 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా ఒక్కసారి అవకాశం ఇమ్మని చెప్పి కోరినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా అర్ధభాగం పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఏకరవు పెడుతూ రాష్ట్ర అధ్యక్షుల వారు మాట్లాడారు. ఇందులో అనేక అంశాలు మాట్లాడారు వారు. కేవలం మద్యం అనేటటువంటి ఒక విషయమే కాదు, ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళల మీద జరిగేటటువంటి దాష్టికాలు కానీ, దిశా చట్టం సంబంధించినటువంటి అమలు విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులను పూర్తిగా వీళ్ళ అక్రమ మార్గంలో వాడుకుంటాం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి పద్ధతులు విఘాతం కలిగించడం కానీ, కక్ష సాధింపు చర్యలు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి పూర్తిగా నిరోధకం, రోడ్లు, చాలా విషయాలు మాట్లాడుతూ ఆయన మద్యానికి సంబంధించినటువంటి అంశం సృజించినప్పుడు వారు మాట్లాడినటువంటి విషయాలను పూర్తిగా దాన్ని మీరు పరిగణలోకి తీసుకున్నట్టయితే దీనికి సంబంధించినటువంటి విషయం మీకు స్పష్టం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక డిస్టిలరీ ఫ్యాక్టరీలో ఈ యొక్క రెక్టిఫైడ్ స్పిరిట్ అనేది కేవలం ఒక 3-4 రూపాయలకి వచ్చేటటువంటి దీని మీద అప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి మద్యపానానికి భిన్నమైనటువంటి పాలసీ తీసుకొస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్టిలరీ కంపెనీస్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ డిస్టిలరీ కంపెనీస్ లో కేవలం ఒక 7-8 రూపాయలకి తయారయ్యేటటువంటి ఒక చీప్ లెక్కర్ని ఇవాళ 150-200 రూపాయల దాకా దాన్ని అమ్ముకుని ప్రజల దగ్గర నుంచి ఈ డబ్బుని దండుకునేటటువంటి విషయం మీద ఆయన ఆవేదన చెంది వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇంత తక్కువ రేటుతో తయారయ్యేటటువంటి విషయాన్ని ప్రభుత్వ పాలసీని అడ్డం పెట్టుకుని వాళ్ళకి సంబంధించినటువంటి సొంత మనుషులతోటి ఈ డిస్టిలరీస్ అన్ని కూడా ఏర్పాటు చేసి కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటటువంటి విషయాన్ని చెప్తూ వారికి అంత భావోద్వేగానికి లోనే కేవలం ఇది ఒక 50 రూపాయలకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నా అనేటువంటి మాటల్లో మాట్లాడారు తప్ప, అంతేగాని ఈ యొక్క దీని ఆధారంగా ఓట్లు పొందేటటువంటి పరిస్థితి కానీ లేకపోతే దీని ఆధారంగా చేసేటువంటి విషయం కాదు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, సగటు మహిళ ఈ రోజు వారు సంపాదించుకున్నటువంటి దాంట్లో దాదాపుగా అర్ధభాగం నుంచి 3వ వంతు భాగం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క వాళ్ళ సంపాదన అంతా కూడా ఆ భర్తలు ఈ యొక్క మద్యపానానికి దోసరైన కారణంగా ఈ డబ్బును వారికి జమేసేటటువంటి పరిస్థితి.
సంక్షేమం ముసుగులో ఇచ్చేటటువంటి ఒక రూపాయి ఇస్తే ఈ యొక్క మత్తును అడ్డం పెట్టుకుని దాదాపుగా 10 రూపాయలు లూటీ చేసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ వారు చేసినటువంటి ఈ వ్యాఖ్యానాలు ఏమైందంటే క్లారిటీగా ఈ ఒక్క ముక్కనే తీసుకుని ఈ 1 కోటి మంది ఆయన చెప్తారు స్టాటిస్టిక్స్ లో ఈ రాష్ట్రంలో 1 కోటి మంది తాగుతున్నారు, 1 కోటి మంది ఇంతమంది యొక్క వ్యవహారాన్ని ఇస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదా రాష్ట్ర ప్రజలకు కానీ ఈ ఆదాయం వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇది కేవలం డిస్టిలరీ కంపెనీస్ వెళ్ళేటటువంటి ఆదాయం నామమాత్రంగానేమో ప్రభుత్వానికి వస్తుంది. కోటాను కోట్ల రూపాయలు అన్నీ కూడా డిస్టిలరీస్ కంపెనీలకు వెళ్తున్నాయి. ఆ డిస్టిలరీస్ కంపెనీలు అన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్లస్ ప్రజల యొక్క సంపదని లూటీ చేసి అనేక మంది మహిళలు వాపోతున్నటువంటి ఈ పరిస్థితికి ఈ ఏదైతే ఈ నేను ఏర్పాటు చేసినటువంటి సభ ద్వారా వారు ఇచ్చినటువంటి విషయం ఉంది. అయితే దురదృష్టం ఏంటంటే ఈ ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. వాళ్ళ తప్పు చేసేటటువంటి వాడు జైలుకి వెళ్ళేటటువంటి జైలు మీద ఉన్నటువంటి వాడు బెయిల్ మీద ఉన్నవాడు జైలుకి వెళ్తాడని చెప్పినటువంటి ప్రకాష్ జావడేకర్ గారు చెప్పిన విషయం కానీ సుజనా చౌదరి గారు చెప్పినట్టు ఆర్థిక పరమైనటువంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి దానికి సంబంధించినటువంటి నిధులన్నీ కూడా మళ్లించినందుకు గాను దాని మీద హెల్త్ దీనికి సంబంధించినటువంటి ఈ ఎకనామిక్ ఎమర్జెన్సీ ఆర్థిక పరమైనటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేయడానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయం కానీ లేదా మా సత్య గారు జాతీయ కార్యదర్శి గారు అసలు ఈ 13 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ గురించి కానీ ఇవన్నీ కూడా పక్కకు పోయినాయి. మొత్తం అంతా కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే మొత్తం అంతా తీసుకుని పక్కన పెట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ బలోపేతమైనటువంటి పార్టీ అవ్వడం అనేది ఈ 2 ప్రాంతీయ పార్టీలు కూడా జీర్ణం చేసుకోలేటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 పార్టీలు ఒక్కటై ఇవాళ ఉంటే అధికారంలో మీరుండండి లేదా మేము ఉంటాం తప్ప జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక ఈ రాష్ట్రంలో ఒకసారి జెండా ఎగరేస్తే దాదాపుగా మళ్ళీ 15-20 ఏళ్ళ దాకా మేము కనబడకుండా పోతాం అనేటువంటి ఒక యోచనతోటి దీన్ని ఆధారంగా చేసుకుని ఈ 2 పార్టీలు నిన్నటి నుంచి దీని మీద ట్రోల్ చేస్తూ కేవలం బీజేపీని బదనాం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది లోగడ జరిగినటువంటి 2018 నుంచి తెలుగుదేశం తీసుకున్నటువంటి వైఖరే ఇవాళ వైసీపీ కూడా దీన్ని అవలంబించేటువంటి పరిస్థితి. మొన్న కూడా చూసాం తాజాగా బీసీలకు సంబంధించిన జనగణాలకు సంబంధించిన విషయంలో కూడా 2 పార్టీలకు చెందినటువంటి ఎంపీలు ఒక చోటకి చేరి బీజేపీని తప్పు పెట్టేటువంటి పరిస్థితి. ఆ 127 కాన్స్టిట్యూషన్ సంబంధించిన అమెండ్మెంట్ లో చాలా స్పష్టంగా రాష్ట్రాలకు అధికారాలు దఖలపరుస్తూ ఇచ్చినప్పటికీ కూడా వైసీపీ వాళ్ళ బీసీ గణాంకాలు చేసే పరిస్థితి లేకుండా దానికి కూడా తెలుగుదేశం వత్తాసు పలకడం అన్నది మాకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే బీజేపీ జనాదరణ పెరుగుతుంది, మోడీ యొక్క ప్రాబల్యం పెరుగుతుంది. ఈ రాష్ట్రంలో రహదారుల యొక్క పోలిక చూసినప్పుడు రాష్ట్రాలకు చెందినటువంటి పోలికలు జాతీయ రహదారులు పరిశీలన చేసినప్పుడు గణనీయంగా జాతీయ రహదారుల యొక్క పరిస్థితి కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ ఐసీఎంఆర్ కానీ ఐసీఎస్ కానీ ఇవన్నీ కూడా మొత్తం టోటల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఆపరేట్ అవ్వడం దానికి సంబంధించిన విషయాలు రావడం కొన్ని కోటాను కోట్లు నిధులన్నీ కూడా రావడం గ్రామాల్లో వండుకున్నటువంటి అన్ని నిధులు కూడా ఈ రోజు చేస్తానంది. నిన్న కూడా తాజాగా కోర్టులో కూడా ఒక ఎఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి విషయంలో అమ్మఒడికి సంబంధించిన విషయంలో. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామ్యం అయింది కాబట్టి వాళ్ళ యొక్క ఎఫిడవిట్ కూడా అవసరం అనేటటువంటి విషయం కూడా బయటకు వచ్చింది. అంటే ప్రభుత్వంలో ఇచ్చేటటువంటి ఈ సంక్షేమ పథకాలన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉందని చెప్పి పరోక్షంగా అంగీకరించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక్కటొక్కటి కూడా పొరలు చీలేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో మరి కిలో రూపాయి బియ్యం ఇచ్చినా సరే అందులో 25 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయం కానీ నరేగా కానీ 14th ఫైనాన్స్ కమిషన్ కానీ 15th ఫైనాన్షియల్ కమిషన్ కానీ ఫుడ్ ఫర్ వర్క్ కానీ స్వచ్ఛ భారత్ కానీ ఈ నిధులని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. కాబట్టి ఈ నిధులన్నీ వచ్చేటటువంటి ఈ పరిస్థితుల్లో బీజేపీ యొక్క హవా ఏదైతే ఉన్నదో పెరిగే పరిస్థితి ఉంది. ఈ 2 ప్రాంతీయ పార్టీలు ఈ ఒక సామాజిక వర్గానికి ఒక కుటుంబానికి అవినీతి ఆధారంగా ఉన్నటువంటి వీటికి చరమగీతం పాడుతూ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టేటటువంటి పరిస్థితిని గమనించినటువంటి ఈ రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి ఈ యొక్క విధానంలో ఈ సోషల్ మీడియా ద్వారా మీడియాకి ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ లో దీన్నే ప్రధానంగా వేస్తూ కేవలం ఓటు కోసం ఏది మద్యాన్ని ఇస్తే ఓటేస్తారు, మద్యాన్ని ఓటించి అడిగేటటువంటి పరిస్థితి కానీ లేదా బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి డబ్బుతో ప్రభావంతో బీజేపీ అక్కడికి గెలిచిన దాఖలాలు లేవు. కేవలం మా యొక్క క్యారెక్టర్ని కాండక్ట్ని కెపాసిటీస్ని క్యాలిబర్ని పణంగా పెట్టి ఆయా రాష్ట్రాల్లో మాకు సంబంధించినటువంటి నాయకత్వం పెరిగింది తప్ప ఇటువంటి అవకాశవాదం ఏదో నవరత్నాలు ఆ మాట అనుకుంటే నవరత్నాలన్నీ కూడా ప్రలోభపెట్టి కావా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రలోభపెట్టి కావా, అవన్నీ కూడా ఆ రకమైన ఇప్పుడు ఏ అమ్మకు ఇప్పుడు వాళ్ళు ఎంత మద్యం గురించి మాట్లాడుతున్నటువంటి ఈ 2 రాజకీయ పార్టీలకి నైతికమైన హక్కే ఉంది. మరి పూర్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో దీని మద్యం మీద ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి, ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉన్న కారణంగా దీన్ని సైడ్ చేసి దీన్ని బైపాస్ చేసి ఈ మొత్తం
కేవలం బీజేపీ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసి అందులో సోమవీర్రాజుని డిగ్రేడ్ చేసేటటువంటి ప్రయత్నం చేయడంలో జరిగినటువంటి ఈ మొత్తం ఎపిసోడ్ దీనికి కారణం అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను. యా సత్యనారాయణ గారు, ఇప్పుడు ప్రతిపక్షాల విషయం పక్కన పెడితే మీడియా ద్వారా ప్రజలు కూడా ఈ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో విన్నారు. ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? నేను చెప్తున్నాను కదమ్మా, దీని మీద జరిగినటువంటి విషయం ఏంటంటే లిక్కర్కి వచ్చేటటువంటి రేటు, తయారయ్యేటటువంటి విధానం, దాని మీద జరిగేటటువంటి రేటు, ఈ యొక్క విషయం. అంతేగాని 50 రూపాయలకి లిక్కర్ ఇస్తానన్నటువంటి పాయింట్ ఏంటంటే ఆ అవకాశం ఉంటే కనీసం మిగిలినటువంటి డబ్బన్నా ఆ పిల్లలకు చదువు నిమిత్తమో, లేదా వారి ఆరోగ్యం నిమిత్తమో, లేదా వారి గృహ అవసరాల నిమిత్తం ఉపయోగపడుతుంది అనేటటువంటి యోచనతోటి వారు చేశారు తప్ప, అంతేగాని ఈ యొక్క 50 రూపాయలకి లిక్కర్ ఇచ్చేటటువంటి పాలసీకి అటువంటి విధానం కానీ మాకు ఎక్కడా లేదు. అవర్ మేనిఫెస్టో వెరీ క్లియర్. ఆల్ ఇండియా నేషనల్ లెవెల్ పార్టీలు ఎక్కడా కూడా మాకు ఏ రాష్ట్రంలో కూడా మీ రకమైనటువంటి ప్రతిపాదన పెట్టిన విషయం కాదు. ఆ కంపారిజన్ లో ఆయన కొంత భావోద్వేగానికి లోనే కొంత తొత్తరపాటుతో అన్నటువంటి మాట తప్ప అది మా ఆలోచన కాదు, మా విధానం కాదు. ఎక్కడ కూడా మీరు దీనికి సంబంధించిన విషయాల్లో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరిగినటువంటి విషయాలు. అయితే అవకాశం చిక్కింది కాబట్టి ఇవాళ బీజేపీని బదనాం చేసేటటువంటి టార్గెట్ చేస్తున్నారు. దీన్ని పెట్టి వీర్రాజు గారి భుజాల మీద పెట్టి భారతీయ జనతా పార్టీని ఫైర్ చేసేటటువంటి అవకాశం ఇవాళ వారు తీసుకుని ఆ వీర్రాజు గారి భుజం మీద నుంచి బీజేపీ యొక్క ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం కోసం ఈ గన్ పాయింట్ పెట్టారు తప్ప మాకు దీనికి సంబంధించిన విషయాల్లో వీఆర్ వెరీ క్లియర్. మేము ఏంటంటే విత్ వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ తోటి రన్ చేస్తాం తప్ప ఈ రకమైనటువంటి ప్రతిపాదనతో మేము ఎక్కడ కూడా ఆ రకంగా అనుకుంటే ఇవాళ క్యాసినో బార్లను కానీ లేకపోతే ఇతరత్ర ఆదాయాలు వచ్చేటటువంటి అనేక మార్గాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మేము ప్రోత్సహించాం. జోదాన్ని ప్రోత్సహిస్తాం. జోదం ఎప్పుడు కూడా ప్రోత్సహించినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఆ రకంగా ఈ మద్యం మీదే ప్రభుత్వం నడపాలన్నటువంటి యోచన కాదు. అంటే చాలా విషయాలు అందులో ఆ సభలో చాలా మంది వక్తలు మాట్లాడటం జరిగింది. కేటగారికల్ గా మా యొక్క పాలసీస్, స్టాండ్స్, విధానాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే అనూహ్యంగా ఈ యొక్క మాట మాట్లాడటం వల్ల దీనికోసమే దీన్నే ప్రధానంగా హైలైట్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వారు రాష్ట్రాధ్యక్షులు అయ్యి ఉన్న కారణంగా ఆ మాటకి ఆ గ్రావిటీ వచ్చింది తప్ప లేకపోతే మామూలుగా ఏ జనరల్ సెక్రటరీ కానీ ఎవరైనా మాట్లాడుతూ ఇంకో రకంగా ఉండేది. కానీ బట్ ఇది ఏంటంటే ఇది మా విధానం కాదు. యా వెరీ క్లియర్. ఎందుకంటే నేను 2-3 పర్యాయాలు నేను భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ గా నేను ఉన్న కారణంగా, భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాల మీద నాకు అవగాహన ఉన్న కారణంగా, నేను ఒక సీనియర్ మెంబర్ ఆఫ్ బీజేపీ, నేను పార్టీ నాకు ఉన్నటువంటి సీనియారిటీని బట్టి, నాకు ఉన్నటువంటి ఆలోచన బట్టి సిద్ధాంతం ఆధారంగా మేము చేస్తాం. మాకు ఉన్నటువంటి పంచనిష్టంలో ఒక నిష్టైనటువంటి నైతిక విలువలతో కూడిన రాజకీయాలని ఒక నిబంధన ఒకటి ఉంది. ఆ నిబంధన ప్రకారం కూడా వి నెవర్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ ఆల్కహాలిజం ఇన్ ద స్టేటెడ్ ఫ్లో ఒకటి. బట్ ద ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ అండ్ ల్యాప్సెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఈ రెండు పార్టీల యొక్క ఫెయిల్యూర్స్ ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు. మీరు ఎవరైనా డిక్లేర్ చేయగలిగారు? ఈ రోజు కన్నా మీకు బోల్డ్ టైం, మీకు చాలా కాలం బట్టి మీకు మీ ఈ పాలసీ ఇచ్చారు, మద్యం పాలసీ వరస్ట్ అని కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. బట్ ఇవాళ జరిగేదండి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒకలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మొత్తం కంప్లీట్ లాభాలు పూర్తిగా డిస్టరీస్ కంపెనీకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇట్స్ హార్డ్లీ అది రెక్టిఫైడ్ స్పిరిట్ మొలాసిస్ లోంచి వచ్చింది. హార్డ్లీ అదంతా పోసేసి వాటర్ బాటిల్కి మన అంచనా ప్రకారం 4-5 రూపాయలు, బాటిల్కి ఏమైనా 2 రూపాయలు ఉంటుంది. దానికి సంబంధించిన స్టిక్కరింగ్, మూత వేయడానికి అంతా కలిపి 10 రూపాయలు లోపు అవుతుంది విత్ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్. 10 రూపాయలు విలువ చేసే బాటిల్ మిగిలినటువంటి స్టేట్ ట్యాక్స్ అంతా కూడా కలిపి నువ్వు 150 నుంచి 200 రూపాయలు తీసుకున్నావు. ఈ 200 రూపాయలు తీసుకునేటటువంటి దాంట్లో ప్రభుత్వానికి వచ్చేదంతా, డిస్టరీ కంపెనీకి వెళ్ళేదంతా. ఈ రాష్ట్రంలో ఇదివరకు ప్రైవేట్ డిస్టరీస్ కంపెనీస్ ఉండే చంద్రబాబు నాయుడు టైంలో, ఇవాళ ప్రైవేట్ డిస్టరీ కంపెనీలు మొత్తం అన్ని కూడా వాళ్ళ అక్క చేతిలో సొంత బ్రాండ్స్ పెట్టుకున్నారు, సొంత భూమని రకరకాల పేర్లు పెట్టుకుని. ఓకే అండి, టీడీపీ నుంచి రమేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదామండి. సత్యనారాయణ గారు, రమేష్ గారు నమస్తే అండి. ఏపీ బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి సోము వీర్రాజు గారి వ్యాఖ్యలు మీరు వినున్నారు ఆల్రెడీ. సోషల్ మీడియాలో అది చాలా ట్రోల్ అవుతోంది. మరి ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటారు? ఈ విధంగా కూడా ఓటు అడిగే స్థాయికి మనం దిగజారిపోయామా? దీన్ని ఎలా చూడాలి? వాళ్ళంతా కూడా ఒక వ్యక్తి అయితే సోమవీర్రాజు గారు కాంట్రవర్షియల్ గా ఉంటుందండి. ఆయన బీజేపీ వాళ్ళు మోడీ గారు ఒక రకంగా మాట్లాడితే ఇక్కడ సోమవీర్రాజు గారు ఒక రకంగా మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడారు, పేరేదో ఉంది, సత్యనారాయణ గారు చెప్తున్నారు, అంత బాగానే ఉంది. ఏం పేరండి? సత్యనారాయణ గారు అండి. సత్యనారాయణ గారు చెప్తున్నారు, అంత బాగానే ఉంది, నేను కాదనట్లేదు. అయితే ఏంటంటే చీప్ లిక్కర్ 50 రూపాయలకి 75 రూపాయలకి మేము అమ్ముతాము, 1 కోటి మంది తాగి మేము అధికారంలోకి వస్తే 50 రూపాయల నుండి 75 రూపాయలు అమ్ముతాము, మేము అమ్ముతాము, 1 కోటి మంది తాగండి అంటే ప్రోత్సహించడం వల్లగా ఉందండి అది. అందుకే ట్రోల్ అవుతుంది అది. ఎందుకంటే నేను దాదాపు జర్నలిస్ట్ గా పనిచేశాను చాలా కాలం ఉంది. ఇలాగా ట్రోల్ అవడానికి కారణం ఏంటంటే సోమవీర్రాజు గారు మాటలేనండి. ఇప్పుడు సెంట్రల్ తెలుగు మనం బీజేపీ రాష్ట్ర కేంద్ర నాయకులు
ఒక విధంగా మాట్లాడితే ఇక్కడ ఈయన ఒక విధంగా మాట్లాడుతున్నారు. అవును. అమరావతి రైతుల విషయంలో కూడా అలాగే చేశారండి. అమరావతి రైతులుకి మద్దతు అని చెప్పి సెంట్రల్ మంత్రులు గాని లేకపోతే కేంద్ర మంత్రులు గాని కేంద్ర బీజేపీ నాయకత్వం అంతా కూడా అమరావతికి కట్టుబడి ఉన్నాము, అమరావతి రైతులకి మద్దతు ఇస్తున్నామని చెప్తే సోమవీర్రాజు గారు కాంట్రవర్షియల్ గా మాట్లాడతారు. అలా మాట్లాడటం అనేది బీజేపీకి చాలా నష్టం అండి. అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం సత్యనారాయణ గారు. అలాగే 75 రూపాయలుగా ఇస్తామంటే మద్యపానాన్ని నిషేధించామని ఒక పక్క చెప్తూ మద్యాన్ని ప్రోత్సహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మద్యం షాపుల దగ్గర పెట్టి దాన్ని విపరీతంగా చేసి మద్యం షాపులు తగ్గించండి, మద్యం షాపులు ధరలు, మద్యం షాపులు టికెట్లు తగ్గిస్తున్నారని అన్నారు. సినిమా థియేటర్లు మా ఆధీనంలో ఉన్నారు, ఈ మాట అనకపోతే సినిమా థియేటర్లు మూసేస్తున్నారు, వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారు. ఈ రోజు ఒక ఉపాధ్యాయుల్ని గురువులుగా మెచ్చుకునే ఒక ఉపాధ్యాయుల్ని తీసుకెళ్లి మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టిన దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు వైసీపీ నాయకులు ఇది గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే మద్యపాన నిషేధం జరగాలి, మద్యం షాపుల దగ్గర ఉపాధ్యాయులను కాపలా పెట్టిన దుర్మార్గమైన చర్య, దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే దీన్ని సోమవీర్రాజు గారు అన్నదాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుందండి. ఇది 1 కోటి మంది తాగండి, మందు బాబులు మందు తాగండి, 1 కోటి మంది మాకు ఓటేయండి అనే మాట మాత్రం కరెక్ట్ కాదండి. అలాగే సత్యనారాయణ గారికి ఇంకొక మనం అండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారని. తెలుగుదేశం వాళ్ళు ఎవరూ ట్రోల్ చేయట్లేదండి. తెలుగుదేశం పార్టీ ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదండి. తెలుగుదేశం వాళ్ళు బీజేపీని ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఎందుకనంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ మాటలన్నీ, అంతేగాని తెలుగుదేశం పార్టీ అందరినీ సత్యనారాయణ గారు అంటూ మాత్రం అది కరెక్ట్ గా లేదండి. అలాగే మనం ఏంటంటే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయొద్దండి, దాని మీద మాత్రం బీజేపీ చేయాలి. బీజేపీ దీని మీద స్టీల్ ప్లాంట్ ని రక్షించాలా. లక్షలాది మంది కార్మికులు వీధుల పడి అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి ఉన్నారు. ఇప్పటి వరకు 300 రోజులుగా అక్కడ దీక్షలు చేస్తున్నారు. సుమారు 300 రోజులుగా వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ని రక్షించాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కి అంతా కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది. బీహార్ లో ఇస్తామంటున్నారు ప్రత్యేక హోదా, అలాగే గోవాలో కూడా ఎన్నికల్లో ఇస్తామని చెప్తున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వండి, ఇద్దరు చెప్పుకుంటాం. బీజేపీ నాయకులు మాకు ప్రత్యేక హోదా ఇచ్చారని, ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ఆనాడు రాష్ట్రం విడిపోతుంటే వెంకయ్యనాయుడు గారు గట్టిగా మాట్లాడారు. 10 సంవత్సరాలు ఇవ్వాలి, ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలి, హైదరాబాద్ లో వాటా ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టితే ఎంతో మంది ఇబ్బందులు పడుతారు అని చెప్పి వెంకయ్యనాయుడు గారు ఎంతో చిత్తశుద్ధితో మాట్లాడారు. వెంకయ్యనాయుడు గారు ఈ రోజే కాదు, వెంకయ్యనాయుడు గారు దాదాపు 30 సంవత్సరాలుగా నాకు తెలుసు. వెంకయ్యనాయుడు గారు ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రజల్ని కాపాడాలి, తెలుగు భాషను కాపాడాలి, ఆంధ్ర ప్రజలకు ఏమి జరగకూడదు అని చెప్పి ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు ఏంటంటే ఇప్పుడు మాట్లాడే పరిస్థితులు లేరు, ఉపరాష్ట్రపతిగా ఉన్నారు కనుక మాట్లాడే పరిస్థితులు లేరు. కనుక బీజేపీ నాయకులు కేంద్ర బీజేపీ చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా ఇవ్వాలి, రైల్వే జోన్ ఇవ్వాలి, అలాగే అమరావతి కట్టుబడి ఉన్నారు. మొన్న వెళ్ళి అమరావతి రైతులకి మద్దతు తెలిపారు, చాలా సంతోషం. అమరావతి రాజధాని కోసం నిధులు కేటాయించాలా. అలాగే పోలవరంలో 80% చంద్రబాబు నాయుడు గారు 80% పూర్తి. రమేష్ గారు, ఈ అంశాలన్నీ మనం తర్వాత మాట్లాడదాము. యాక్చువల్లీ ఇప్పుడు మనం మాట్లాడుతుంది లిక్కర్ గురించి. మరి ఏపీలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలను అడగడం, ప్రజల అవకాశం ఇవ్వడంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అక్కడ ఏం చేస్తోంది అంటే మద్యం రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచుతోంది. అలాగే చీప్ లిక్కర్ను కూడా ప్రజలకు అందుబాటులో పెట్టి వాళ్ళు ఖజానా నింపుకుంటున్నారు. ఎందుకింత రేట్లు అంటే రేట్ ఎక్కువైతే తాగడం మానేస్తారు జనాలు, ఆ విధంగా కంట్రోల్ చేస్తాం మేమని చెప్పి కామెడీగా కూడా చెప్తున్నారు. వీటన్నిటిని చూసి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ప్రభుత్వానికి మద్యపానము అన్నది ఒక ఆదాయ వనరే గాని ప్రజల జీవితాలు, ప్రజల బతుకులతో వాళ్ళకి ఏమి పట్టదా, వాళ్ళు పట్టించుకోరా ప్రజల జీవితాన్ని, కన్సిడర్ చేయరు. ప్రజల జీవితాలు అవసరం లేదండి. మాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మేమేమి చేసినా ఈ రాష్ట్రంలో చెల్లుబాటు అవుతుంది. ఎవరైనా
మాట్లాడితే మేము కేసులు పెట్టొచ్చు, ఇబ్బందులు పెట్టొచ్చు అనే ధోరణితో ఉన్నారు. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఈ వైసీపీకి ఓట్లు వేసాం, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అన్నందుకు ఇస్తే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు కనీసం బ్రహ్మాండంగా పరిపాలన చేసుకోవచ్చు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇది సోమ్యరాజు గారు ఏదో పొరపాటున అన్నారనుకోండి, దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటండి? ఇందాక సజ్జల గారు కూడా ఇదే మాట్లాడుతున్నారు. ప్రతి వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. కరెక్ట్ కాదండి ఇది. ఇప్పుడు సోమ్యరాజు గారు బీజేపీ వ్యతిరేక శ్రేణులన్నీ కూడా వీటిని ఒక ప్రచారాస్త్రంగా తీసుకుంటున్నాయి. అది కరెక్ట్ కాదండి. అయితే దాంతో పాటు ఇంకొక మాట కూడా సోమ్యరాజు గారు అన్నారు, కమ్యూనిస్టుల మీద. కమ్యూనిస్టులు పేదవాళ్ల కోసం పనిచేసే వాళ్ళండి కమ్యూనిస్టులు అంటాం అనేది కరెక్ట్ కాదండి. కమ్యూనిస్టులు కొట్టు వెంకయ్య గారు, రామయ్య గారు మొన్న తాడేపల్లి దగ్గర రాష్ట్ర మహాసభలు జరుగుతుంటే ఒక స్కూల్ వేసుకుని 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి స్కూల్ మీద తింటుంటే అసలుకి కడుపు తరుక్కుపోయిందండి. అంటే కమ్యూనిస్టులంతా కూడా సంపాదన లేదండి, ఉండటానికి ఇల్లు లేదండి రామయ్య గారికి. అది చూసి నేను చాలా బాధపడ్డాను. ఆ కమ్యూనిస్టులు అంటం అనేది కూడా సోమ్యరాజు గారు విత్డ్రా చేసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఈ మద్యంతో దాదాపు 2,000 కోట్ల రూపాయలు నిధులు ఎలా సంపాదించాలి? దీనికి లిక్విడేనండి. కార్డు మీద కానీ దాని మీద మందు అమ్మట్లేదు. అనేక ప్రాంతాల్లో నేను దీని మీద విచారించాను. కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఒక్కొక్క బ్రాండ్ వచ్చేసి ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 20 రూపాయలు, 15 రూపాయలు, 100 రూపాయలకి అమ్ముతున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు. ఇది దుర్మార్గంగా ఉందండి. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని చూస్తున్నారు. 12,000 రూపాయలు, 12,000 కోట్ల రూపాయలు ఈనాడు మద్యం మీద అమ్మకాలు జరుగుతున్నాయి. దాని మీద లాభాలు గడిస్తున్నారు. మద్యం అమ్మకాల వల్లే ప్రభుత్వం నడుస్తుంది. ఈ సంక్షేమ పథకాలు, నవరత్నాలు 2,250 రూపాయల నుంచి 2,500 రూపాయలు పెంచామని, మేము ఒకేసారి పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కానీ గెలుస్తుంటే 3,000 రూపాయలు ఒక్కసారి పెంచుతానని చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అన్నందుకు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాగే ఉపాధ్యాయులు గాని, ఉద్యోగులు గాని జీతాలు సరిగా లేవు, వాళ్ళకి పిఆర్సీ లేదు. అలాంటివి కూడా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన నిప్పులు చెరుగుతున్నారు ప్రజలంతా కూడా అని గమనించాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి. సత్యనారాయణ గారు, ఇప్పుడు భవిష్యత్తులో మద్యపాన నిషేధం అనేది ఇంకెప్పటికీ జరగదు అని అనుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు మద్యమే ప్రధాన వనరుగా కనిపిస్తోంది, ఆదాయ వనరుగా. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మద్యపాన నిషేధం చేస్తామని మేనిఫెస్టోలో పెడుతున్నారు, కానీ ఆచరణలో అయితే కనిపించట్లేదు. దీన్ని ఎలా చూడాలి? అసలు మద్యపాన నిషేధం అనేది జరగదు అనుకోవచ్చా భవిష్యత్తులో? ఇది వాస్తవంగా మద్యము అనేటటువంటి వీటికి సంబంధించి మన దేశంలో లేదా మన రాష్ట్రంలో రాజ్యాధికారం కోసం రాజకీయమే ప్రామాణికంగా జరుగుతుంది తప్ప మనకి సంబంధించినటువంటి సంఘ సంస్కర్తలు లాంటి వారు పూర్తి కరువు అయిపోయారు. పూర్వం ఏంటంటే ఇటువంటి దురాచారాలను దూరం చేయడం కోసం ఒక టీం పనిచేస్తుంటది. మద్యపాన నిషేధం కానీ, బాల్య వివాహాలు కానీ, వితంతు కానీ, అంటే పొలిటికల్ గా దీనికి ఉన్నప్పటికీ కూడా. కానీ రాజకీయ పార్టీలకు కూడా ఏం జరుగుతున్నాయంటే వారు ఆశించినటువంటి ఫలితాలు రావడం కోసం ఆర్థిక వనరులతో ముడిపడి ఉన్న కారణంగా ఈ మద్యం మీద నుంచి మత్తులో ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా ఎక్కువగా ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరి నుంచి తీసుకుని దీని నుంచి ఖర్చు చేసేటటువంటి ప్రయత్నంలో సక్సీడ్ అవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక యోచన ఉంది. కానీ వాస్తవంగా జరిగేటటువంటి పరిస్థితులు ఎప్పుడైతే ఆర్థిక వనరులు, ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల కోసం ప్రభుత్వాలు దృష్టి సారించలేదు, వాళ్ళకి ప్రధాన వనరులు ఏమైందంటే వాళ్ళ మధ్యమే ప్రధానమైనటువంటి వనరులైంది. అందుకే ఈ రాష్ట్రంలో ఈ ఉద్యోగ కల్పన కానీ, ఉపాధి కల్పన కానీ, సంపద కల్పన కానీ ఇటువంటి ఆలోచనలు చేయడం లేదు. అందుకని మీకు ఖర్చు పెట్టడానికి అందరూ మగోళ్ళే. ఒకటితో ఒక నవరత్నాలు అంటే రేపు పొద్దున 200 రత్నాలు పెడతాడు ఇంకొకటి. కానీ అసలు రూపాయి ఎలా సంపాదించగలుగుతావు ఈ రాష్ట్రానికి పాజిటివ్ మేనర్ గా, నెగిటివ్ గా కాదు. ఈ రకంగా మద్యం మీద వీటి మీదే కాదు, పాజిటివ్ గా నువ్వు రూపాయిని ఎలా సంపాదించగలవు, అందు నుంచి ఏది ఎంత ఖర్చు పెట్టగలవు అనేటువంటి యోచన ఆ యొక్క
పార్టీలకి రాజకీయపరమైనటువంటి యోచన ఉండి తీరాలి. ఈ పరిస్థితి ఉంది కాబట్టి 2003లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇలా ఇప్పటికి అప్పులు చేసేసి రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తారన్న ఉద్దేశం మీదే ఆయన FRBM చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ద్రవ్యలోటు 3% పెంచకుండా ఉండటానికి కేంద్రం కానీ రాష్ట్రం కానీ బట్టి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసే పరిస్థితి కాదు. ఈ అప్పులు చేస్తే భవిష్యత్తులో తీర్చవలసింది ఎవరు? ఈ దాన్ని వెళ్ళిపోతాడు. ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న భూములన్నీ కూడా తనఖా పెట్టేసి తాకట్టు పెట్టేసి కొన్ని 100 కోట్లు తీసి పంచిపెట్టేస్తాడు. ఈయన ఎవరు తీరుస్తారు ఈ అప్పు? ఈ అప్పు తీర్చే బాధ్యత ఎవరిది? కాబట్టి ఇక్కడ యోచన లేదు. యోచన లేనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇటువంటి జోదం ఆడిస్తారు, రేపు క్యాసినో బార్స్ పెడతారు, లేకపోతే ఇంకో రకంగా వెళ్తుంది. అందులో దాని నుంచి వచ్చే ఆదాయం దీనికి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ప్రజలు భావోద్వేగంతో ఉంటారు, ఆలోచన రాహిత్యం ఉంటారు. వారు ఒక మాస్ హిస్టీరియాతో రన్ అయ్యేటటువంటి ప్రమాదం అన్న కారణంగా దాన్ని ప్రలోభ పెట్టేటటువంటి పరిస్థితుల్లో వారు దాన్ని పట్టుకెళ్తే ఆ రకంగా ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి ఒకటి చూస్తారు తప్ప పాజిటివ్గా ఈ రాష్ట్రానికి ఈ ఎక్స్పోర్ట్స్ చేయడం వల్ల మనకి ఎంత విదేశీ మారక ద్రవ్యం వస్తుంది, లేదా మన షేర్ ఎంత వస్తుంది, ఈ రకంగా ఖర్చు పెట్టాలన్నటువంటి యోచన కానీ ఆలోచన కానీ వాటికి లేనప్పుడు ఇటువంటి దానికి ఎక్కువగా దీనికి వచ్చేటటువంటి దీని మీద దృష్టి సారించేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయం ఇదే కదా, మేము వస్తే కంప్లీట్ మద్యం పాలసీ సమీక్షిస్తాం, సమీక్షించి దీనికి సంబంధించిన విషయాలు చేస్తాం, తెలుగుదేశం హయాంలో చాలా నష్టం జరిగింది అన్నారు. మరి వీరు వచ్చి చేసింది అంతే కదా. పెద్ద మొత్తం మీద వ్యక్తులు లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వానికి అంటే కూడా. ఆ రకమైన నష్టం వ్యక్తులు కొద్దిమంది వ్యక్తులే సంపాదిస్తున్నారు ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో. ఆ రకంగా జరిగేటువంటి ప్రయత్నం ఉన్నప్పుడు ఈ మద్యం దూరం కావాలంటే ముందు రాజకీయ పార్టీలకి తమకు నిర్ణయించేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక వనరుల పెంపుదలకి వారి దగ్గర ఉన్నటువంటి ఆలోచన ఏంటి, ఆ ఆలోచన ప్రజాబాహుళ్యం యాక్సెప్ట్ చేయటం, అందులో ఎంత మేరకు సంక్షేమం ఖర్చు పెడతారన్నది కూడా రెండో బాధ్యత లేకుండా ఖర్చు పెట్టుకుంటూ పోతూ ఉంటే ఇవాళ జరిగేది అదే కదా. ఫైనాన్షియల్ డెఫిసిట్స్ వచ్చేసి ఇవాళ మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా బ్యాంకులు ఆఫ్ చేసే పరిస్థితి వచ్చింది. ఓడి ఎక్కువైపోయింది, పెద్ద మొత్తం మీద ఓవర్ డ్రాఫ్ట్ అయిపోయింది. ఓవర్ డ్రాఫ్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అక్కడ సీజ్ చేస్తారు, అమౌంట్ సీజ్ చేస్తారు. కాబట్టి 1వ తేదీన ఉద్యోగస్తులకి జీతాలు వస్తాయా రావాలని ఇట్స్ డౌట్. అసలు ఖచ్చితంగా రావద్దనేటువంటి పెన్షన్స్ ఆగిపోవచ్చు. ఇంకా రాబోయేటప్పుడు జనరల్ డెవలప్మెంట్ ఎందుకు అయిపోయింది? ఇవాళ రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఎందుకు అయిపోయింది? డబ్బులు లేక కాదు, డబ్బులు ఉన్నాయి కానీ ఆ డబ్బులు వేరే వాళ్ళ ఇష్టాలు ఓటు బ్యాంకు ఖర్చు పెట్టేటటువంటి డబ్బులు తప్ప ఈ స్టేట్కు సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా విఫలమవుతుంది. కాబట్టి ఈ నష్టం జరుగుతుంది. కాబట్టి మద్యం దీని మీద ఏంటంటే ఆ రకంగా ఉన్న కారణంగా మద్యం పాలసీ దీని మీద దృష్టి పెడితేనే ఈ దృష్టిని మరలిస్తే తప్ప ప్రత్యామ్నాయ మార్గాలు ఏరితే తప్ప దీనికి సంబంధించిన విషయాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఓకే అండి, వైసీపీ నుండి యానాదయ్య గారు వచ్చారు, ఆయనతో కూడా మాట్లాడదాం. ఆయనకు ఒక అవకాశం ఉంటుంది. యానాదయ్య గారు నమస్తే అండి. ఇప్పుడు సోము వీర్రాజు గారి వ్యాఖ్యల గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నాము. ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సోము వీర్రాజు గారి వ్యాఖ్యల్ని మీ పార్టీ ఎలా తీసుకుంటుంది? ఇప్పుడు ఒక్క విషయం అండి, సోము వీర్రాజు గారు చాలా చిన్న పిల్లోడే కాదు, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు, సీనియర్ నాయకుడు, బీజేపీలో కూడా ఎంతో కాలంగా సీనియర్ నాయకుడు. వారు ఏదో ఆకతాయిగా మాట్లాడినాడు అనేటటువంటి మాట కరెక్ట్ కాదు. పెద్దలు సత్యనారాయణ గారు దాన్ని ఎంత కవర్ చేయాలని చూస్తే సోము వీర్రాజు గారు ఒక ఊరికే ఏదో మద్యం 75 రూపాయలకి ఇస్తాం, 50 రూపాయలకి ఇస్తాం వల్ల ఈ రాష్ట్రంలో 1,00,000 మంది, 1 కోటి మంది మద్యం తాగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మేము మందు తగ్గించడం వల్ల వాళ్ళందరూ ఓట్లు కూడా బీజేపీకి వస్తాయి అనేటటువంటి ఒక పాలసీ ప్రకారమే మాట్లాడారు. అంటే సోము వీర్రాజు గారు ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, బీజేపీ పరిస్థితి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వేరు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ వేరు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కానీ కొందరు పాలసీ ప్రకారము అన్ని రాష్ట్రాలు దేశం అభివృద్ధికి కొంతవరకు ఆలోచన చేసినా, ఈ రాష్ట్రంలో బీజేపీ ఎవరు అధ్యక్షుడు వచ్చినా కానీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేయగలడో పార్టీలు కూడా ఆ విధంగా మేనేజ్ చేయగలడు. ఈ రోజు చంద్రబాబు బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నిద్ర లేచే చంద్రబాబు అజెండా తప్ప వేరేది మాట్లాడదు. ఈ రోజు సిపిఐ వాళ్ళు చూస్తే చంద్రబాబు అజెండా తప్ప వేరేది మాట్లాడరు. నిన్నటి వరకు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ మేనేజ్ చేశాడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం భుజాన్ని ఎత్తుకుని మాట్లాడు. నిన్నటి వరకు సోము వీర్రాజు బీజేపీ పాలసీ మాట్లాడారు. ఇప్పుడు ఆయన కూడా చంద్రబాబు నాయుడు భజన చేస్తూ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘానికి అధ్యక్షుడిగా తయారైపోయారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏమైందంటే ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి అవినీతి పార్టీగా కూరకపోయి కొన్ని కోట్ల రూపాయలు అయిపోయి సిబిఐని కూడా ఎంటర్ చేయకుండా బీజేపీ ప్రధానమంత్రితో సహా హోమ్ మినిస్టర్ కూడా తిట్టినటువంటి చరిత్ర. ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఏంటంటే, ఒక్క నిమిషం యానాదయ్య గారు, తెలంగాణ దగ్గర నుంచి సబ్జెక్ట్ పూర్తి చేయండి. ఈ రోజు సీఎం రమేష్ గాని సుజనా చౌదరి గాని వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు దత్తపుత్రులను తీసుకుని పోయి బీజేపీలో చేర్చి ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులను మేనేజ్ చేసి ఏదో విధంగా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
ఈ రోజు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. అసెంబ్లీలో 150 సీట్లతో పాటు స్థానిక సమస్యలు క్లీన్ షిప్ చేసింది. ఏ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. ఏ విధంగా డ్యామేజ్ చేయాలనేటువంటి కంకణం కట్టుకునేటువంటి చంద్రబాబు నాయుడు మాయలో పడిపోయి ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు ఏదో మాట్లాడబోయి పప్పులో కాలేశాడు. ఆయనకి మాట్లాడిన ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆలోచన మద్యం. మీరు ఈ రోజు మద్య నిషేధం గురించి మాట్లాడుతున్నారు బీజేపీలు. జాతీయ స్థాయిలో మద్య నిషేధం చేయండి. ఒక రాష్ట్రంలో మద్య నిషేధం జరిగితే నిషేధం జరగదు. ఒక్క నిమిషం యానాదయ్య గారు, ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ మద్యపాన నిషేధాన్ని అమలు పరుస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చింది. మరి ఎందుకు అమలు పరచలేకపోయిందంటారు? ఇప్పుడు ఎందుకు రేట్లు పెంచేస్తే? ఈ రోజు ఒక్క విషయం అండి, ఈ రోజు ఒక్క విషయం చూడండి. రాష్ట్రంలో చూడండి 10,000 పైన బెల్ట్ షాపులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రాష్ట్రాన్ని మద్యంతో మధ్యాంధ్రప్రదేశ్ చేసినటువంటి చరిత్ర. 10,000 బెల్ట్ షాపులు తీసేయడం జరిగింది. ప్రైవేట్ షాపులు ఉన్నటువంటి ప్రభుత్వ షాపులు కూడా 50% తగ్గించడం జరిగింది. సామాన్యమైన వాడికి మద్యం అందుబాటులో లేనటువంటి పరిస్థితి తీసుకురావడం వల్లే ఇంతకుముందు ఏ సెంటర్లలో చూసినా తాగి రోడ్ల మీద పడిపోయేటటువంటి పేదవాడు ఈ రోజు ఎక్కడే కానీ కనపడినటువంటి అంచెలంచెలుగా మద్య నిషేధం రావడం వల్లనే ఈ రోజు రాష్ట్రంలో చాలా వరకు మద్యానికి ప్రజలు పేదవాడు దూరం అయ్యారు. ఈ రోజు పేదవాడు బాధపడతా ఉండేది ప్రతి ఒక్కరు డీజిల్ ఏమండి ఏదో చెప్తున్నారు. విచ్చలవిడిగా రాష్ట్రం అంతా కూడా విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారు. ఏంటి ఈ మద్యం తాగి ఎంతో మంది ఇదవుతున్నారు. ఈ మద్యం లేనిది ప్రభుత్వం నడవదు. చంద్రబాబు నాయుడు గారు ఏదో బీజేపీ పంపించారు, బీజేపీని మేనేజ్ చేస్తున్నారు, లేకపోతే రాష్ట్ర అధ్యక్షుల్ని మేనేజ్ చేస్తున్నారు అనేది తీవ్రమైన పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎవరిని మేనేజ్ చేయట్లేదు. బీజేపీ వాళ్ళని అసలు మేనేజ్ చేయలేరు, ఎవరిని మేనేజ్ చేయలేదు. బీజేపీ వాళ్ళని మేనేజ్ చేసినట్టయితే మరి ప్రత్యేక హోదా తెచ్చుకునేవాళ్ళం, రైల్వే జోన్ తెచ్చుకునేవాళ్ళం, పోలవరానికి నిధులు తెచ్చుకునేవాళ్ళం, అమరావతికి నిధులు తెచ్చుకునేవాళ్ళం. అలాగా కేంద్రాన్ని లేకపోతే బీజేపీ వాళ్ళు మేము ఏదో మేనేజ్ చేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు అని అనటంలో కరెక్ట్ కాదండి. అది విత్డ్రా చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. యానాదయ్య గారు అది ఆడియో మ్యూట్ లో ఉంది సార్, ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అది కరెక్ట్ కాదు. అది అన్న ఒక్కసారి ఆలోచించండి. సీఎం రమేష్, సుజనా చౌదరిని వీళ్ళందరినీ బీజేపీ పార్టీలకు మీరు పంపించారా, వాళ్ళు పోయారా? సుజనా చౌదరి పంపించలేదండి. తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వము బీజేపీ వీరిద్దరి పైన సిబిఐ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఏజెంట్లా కాదా? మరి ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయలేదు తెలుగుదేశం పార్టీ కావాలని అవినీతి, వీళ్ళిద్దరు అవినీతి పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు అవినీతి మొత్తం ఉంది. వీళ్ళు సిబిఐ సుజనా చౌదరి, సీఎం రమేష్ ను పంపించి వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకొని బీజేపీ ఎక్కడ చర్యలు తీసుకుంటుందో గతంలో బీజేపీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యవహారాలు బీజేపీ మీద, ప్రధానమంత్రి మీద ఒకటే రన్నింగ్ కామెంట్ మాట్లాడేటప్పుడు నేను విన్నాను. ఒకటండి మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను, మీరు మాట్లాడేది నేను విన్నాను. పెద్దలు రమేష్ గారు ఒకసారి ఆగండి, యానాదయ్య గారిని కంప్లీట్ చేశాక మీరు మాట్లాడదు. ఒక్క నిమిషం ఆగండి సార్ రమేష్ గారు. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడేప్పుడు నేను విన్నాను. ఒకటే అండి నేను మాట్లాడేది విన్నాను కదా. రమేష్ గారు ఒక నిమిషం మరి నేను మాట్లాడేది ప్లీజ్. ఇప్పుడు ఒక్కటండి, ఇదే సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం బీజేపీ వీళ్ళపైన అవినీతికి సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఈ రాష్ట్రంలో సిబిఐ రాకూడదు, బీజేపీ దుర్మార్గం, ప్రధానమంత్రిని అడుగుపెట్టినది, బీజేపీని అడుగుపెట్టినదని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళిద్దరిని అంత ప్రొటెక్ట్ చేసి ఈ రోజు బీజేపీ కేంద్రంలో మళ్ళా బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ పంచన చేరి కాంగ్రెస్ వస్తుందని ఆ పక్క పోయి ఈ రోజు మళ్ళా కేంద్రంలో బీజేపీ వచ్చింది కాబట్టి ఈ చంద్రబాబు, సీఎం రమేష్, సుజనా చౌదరి అనుకున్నట్టు అవినీతి మొత్తం చంద్రబాబు నాయుడు పార్ట్నర్ కాబట్టి వీళ్ళిద్దరు వస్తే బయటకు వస్తుందని వీళ్ళిద్దరిని బీజేపీలో పంపించింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు వీళ్ళిద్దరు ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీని మేనేజ్ చేసి వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకునేదానికి బీజేపీని ఈ రాష్ట్రంలో ఆడిస్తున్నారు. కేంద్రం ఒక మాట మాట్లాడితే ఈ రాష్ట్రం ఒకటి మాట్లాడుతుంది. మరి మీరు ఈ రాష్ట్రంలో 10,000 షాపుల పైన బెల్ట్ షాపులు పెట్టి అవినీతి మద్యాన్ని పారించినటువంటి మీరు
ఆ దృష్టిలో చంద్రబాబు నాయుడు గారి భాషలోనే ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు మాట్లాడాడు. బీజేపీ అధ్యక్షుడు సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నాయకుడు అవగాహన పెట్టడం మేలు కానీ ఇటువంటి రోజుకొక మాట, రోజుకొక పాలసీని ఎత్తుకొని, రోజుకొక పార్టీ అజెండాను ఎత్తుకున్నటువంటి సోమవీర్రాజు గారు ఈయన ఏమన్నారు, అదే రాయలసీమకు సపరేట్ ఖచ్చితంగా హైకోర్టు రావాల్సిన మాట్లాడినటువంటి సోమవీర్రాజు గారు హైకోర్టు ఇవ్వాల్సిందే, రాయలసీమకు ఇవ్వాల్సిందని వాళ్ళ అజెండాలో కూడా పెట్టారు. మరి అదే విధంగా రాజధాని విషయంలో కేంద్రానికి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి, మాకు సంబంధం లేని విషయము 3 రాజధానులకు వ్యతిరేకం కాదని మాట్లాడినటువంటి ఇదే సోమవీర్రాజు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కృత్రిమ ఉద్యమాన్ని చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఉద్యమంలో ఈ బీజేపీ నాయకులు ఏ విధంగా పాల్గొంటారు? రోజుకొక పాలసీ. మరి కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఈ యానదయ్య గారు వ్యక్తిగత దూషణలకు దిగద్దండి. యానదయ్య గారు, మనం మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్ వచ్చి మద్యపాన నిషేధం గురించి. ఒక నిమిషం. ఈ రోజు అంచెలంచెలుగా ఈ రోజు గత ప్రభుత్వానికి చూడండి మద్యాన్ని అంచెలంచెలుగా నిషేధించి ఈ రోజు సామాన్యమైనటువంటి ప్రజలు పరిస్థితికి తీసుకురావడం వల్లనే ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా లేని ఎవరు అంటే అధికారం రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఎవరు కూడా ప్రజలు రోడ్డు మీదకి రాలేదు. ఓకే, సత్యనారాయణ గారు చెప్పండి. ఇప్పుడు ఇరు పార్టీలు కూడా మీరు చేసిన దాంతో కంపేర్ చేసుకుంటే మేమేమంత చేయలేదు అనేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. మేము అసలు షాపులు పెట్టలేదు, మద్యపానాన్ని మేము ప్రోత్సహించలేదని టీడీపీ వాళ్ళు అంటున్నారు. వీటన్నిటిని చూస్తుంటే ఏమనుకోవాలి? ఇప్పుడు ఏపీలో అధికార పార్టీకి సంబంధించిన నాయకులే చాలామంది లిక్కర్ ఫ్యాక్టరీస్ని కూడా రన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీటన్నిటిని మనం ఎలా చూడాలి? ఇప్పుడు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు కానీ మేము నిషేధించడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము, అటువంటి చర్యల్లో భాగంగానే రేట్లు పెంచడం జరిగింది, ఇప్పుడు చాలామంది తాగడం మానేశారు అని చెప్పి ధైర్యంగా వైసీపీ చెబుతోంది. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు తాగడము, తాగేటటువంటి పరిస్థితి, దానికి వచ్చేటువంటి ఆదాయం, దీని మీద మీరు పెట్టిన చర్చ మా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు మాట్లాడినటువంటి అంశం మీద నాకు క్లారిటీ తీసుకుంది. మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం, పార్టీ లైన్ ఇది, సిస్టమ్ ఇది. కానీ మీరు చెప్పిన దాన్ని ప్రతిపక్షాలు ఇద్దరు కూడా వ్యతిరేకించారు. ఆయన ఏమి చిన్న వ్యక్తి కాదు కాబట్టి అలాగా ఏదో పొరపాటున మాట్లాడేశారు అని అనకండి, ఇది కరెక్ట్ కాదని చెప్పి వైసీపీ వాళ్ళు అనడం జరిగింది. ఈ రోజు ఉదయం మళ్ళీ వీర్రాజు గారు ప్రెస్ మీట్ పెట్టారు. మళ్ళీ దాన్ని తిరిగి ఇంకోసారి పునరావృతం చెప్పినటువంటి విషయం కానీ ఎక్కడ కూడా లేదు. దానికి సంబంధించిన విషయం అంటే నిన్న జరిగినటువంటి విషయాల్లో కంపారిజన్ లో ఒక మాట ఆయన స్లిప్ అయ్యారు. దాన్ని అది పార్టీ పాలసీ అనేటటువంటి విషయంలోకి వెళ్ళొద్దని చెప్తాను ఫస్ట్. ఎందుకంటే నేను 219 ఎలక్షన్ మేనిఫెస్టో ఎత్తుకోవడానికి గల కారణం అదే. ఎందుకంటే అది అధ్యక్షులు ఎవరన్నా మారతారు, కానీ పార్టీ విధానం మారాలంటే దాని మౌలికంగా చాలా విషయాలు మారాలి. మాకు సంబంధించినంత వరకు మా అధ్యక్షుడు ఒక పార్టీకి సంబంధించిన సమిష్టి ఆలోచనకి మూలకర్త, అంతేగాని అధ్యక్షుడికి సొంత వ్యవహారం చేసే పరిస్థితి ఆల్ ఇండియా లెవెల్ నుంచి మా పార్టీకి ఉంది. మిగిలిన పార్టీల్లో వారి నాయకుడే అన్నిటికీ కూడా అధినాయకుడే, ఏం చెప్పినా అదే శిలాశాసనం వారికి. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయంలో ఈ పొరపాటు ఏదైతే నిన్న జరిగినటువంటి దాంట్లో ఆయన భావోద్వేగానికి లోనై గబుకుని కంపారిజన్ లో మాట్లాడుతూ ఈ 1 కోటి మంది తాగుతున్నారు అనేటువంటి ఒక అసెస్మెంట్ తీసుకుని ఈ 50 రూపాయలకి మేము ఇస్తాం కాబట్టి 1 కోటి మందికి ఓటేయండి అనేటటువంటి విషయం ఏదైతే ఉన్నదో అది కంపారిజన్ లో జరుగుతున్నటువంటి నష్టం ఆధారంగా వచ్చినటువంటి విషయం తప్ప అది అయినప్పుడు అసలు ఎలక్షన్లే లేవు. ఇప్పుడు ఏమై మేము అభ్యర్థిస్తాం? ఇంకా 2 సంవత్సరాల తర్వాత కానీ 2.5 సంవత్సరాల తర్వాత కానీ ఎన్నికలు లేవు. అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ అన్ని ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. ఇవాళ మాకు ఏంటి దాని వల్ల వచ్చే అదనపు లాభం ఏముంటుంది? నా డిఫెన్స్ నుంచి నేను తీసుకొస్తాను. ఇప్పుడు ఈ రాత్రి ఇప్పుడు నేను ప్రకటన చేయడం వల్ల నాకు బీజేపీకి మైలేజ్ ఏమొస్తుంది ఇక్కడ? కాబట్టి ఈ పాయింట్ నుంచి కూడా మీరు ఆలోచన చేసినప్పుడు అది సహజంగా రివాజుగా జరిగినటువంటి ఒక సాహసికమైనటువంటి మాట తప్పిదంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను అభ్యర్థిస్తున్నా. ఇది మా విధానం కాదని చెప్పి మీ ద్వారా నేను స్పష్టం చేస్తున్నా. మద్యపానానికి సంబంధించి ఉభయ పార్టీలకు సంబంధించిన విషయాల్లో వారి బెల్ట్ షాపుల ద్వారా మద్యాన్ని పూర్తిగా ప్రోత్సహించినటువంటి విషయాన్ని ఏమో వీరు తప్పుపెట్టారు. వీరు వచ్చిన తర్వాత మద్యానికి సంబంధించిన విషయాల్లో ఈ ఏపీబీసీఎల్ ఏదైతే ఉన్నదో దాని నుంచి ఈ డిస్టిలరీ ఫ్యాక్టరీస్ ఏదైతే ఉన్నాయో వ్యక్తిగతంగా ఒక 5-6 కలిసి దాన్ని ఓన్ చేసుకుని సంపాదించే పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. అది పరస్పరం జరుగుతున్నటువంటి సంఘర్షణ. ఓవరాల్ గా మేము ఆశించేది ఏంటంటే మద్యం అనేటటువంటి దాన్ని మహిళల పాలిట శాపంగా ఉండి సమాజం పట్ల పెద్ద శత్రువుగా ఉంది కాబట్టి దాన్ని అందరూ కూడా దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితి కోసం అందరూ కలిసే పనిచేయాలన్నటువంటి యోచన తప్ప దాన్ని సమర్థించేటటువంటి ధైర్యం కానీ సాహసం కానీ ఏ రాజకీయ పార్టీకి ఏ నాయకుడికి కూడా ఉండదు. ఒకవేళ ఆ రకమైనటువంటి యోచన కానీ బహిరంగ ప్రకటనలు కానీ లేదా వారికి సంబంధించిన ఎన్నికల విధానాల్లో కానీ దాన్ని ఎక్కడ కూడా స్పష్టం చేసే విషయం లేదు. ఇంత పెద్దలో మాట అన్నారు వారు కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చని. కానీ మద్యపానం అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం.
ఈ రాష్ట్రానికి సంబంధించిన జాబితాలో ఈ మద్యపాన నిషేధం ఉంది కాబట్టి గుజరాత్లో దాన్ని ప్రొహిబిట్ చేశారు, కొంతకాలం తమిళనాడులో కూడా ప్రొహిబిట్ చేశారు, ఆంధ్రాలో ఉంది, ఇప్పుడు మన పక్కన గోవాలో మనకు సంబంధించిన యానాంలో దానికి సంబంధించిన రేట్లు కానీ వ్యవహారం కానీ వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఇది రాష్ట్రాలకు సంబంధించిన జాబితాలో ఉంది కాబట్టి ఇది కేంద్రం తీసుకునే నిర్ణయం కాదు. రాష్ట్రాలు అన్నీ కలిసి నిర్ణయం చేసి కేంద్రానికి పంపితే ఖచ్చితంగా కేంద్రం చేయడానికి మటుకు సుముఖంగా ఉంటుంది, అందులో అనుమానం లేదు. కాబట్టి ఆ రకమైనటువంటి యోచన కూడా మీ ద్వారా నేను వారికి క్లారిఫై చేస్తున్నానండి. ఇది విషయం. అంతేగాని మాకు సంబంధించిన విషయాల్లో దీనికి వీర్రాజు గారు ఆయన అక్కడ తాత్కాలిక భావోద్వేగానికి గురైనటువంటి అంశంగానే దీన్ని పరిగణించాల్సిందని మరొకసారి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. ఓకేనండి, మనం టీడీపీ రమేష్ గారితో కూడా మాట్లాడదాము. రమేష్ గారు, సమయం అయిపోతుంది. చివరిగా టీడీపీ తరపు నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, సంక్రాంతి రాకముందే ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సందడి ప్రారంభమైందండి. అలాగే ఈ సినిమా టికెట్లు ధరలు పెంచాలి, తగ్గించాము అని చెప్తున్నారు. ఒకవైపేమో సినిమా థియేటర్లు టికెట్లు తగ్గించామని చెప్తూ, అలాగే ఆర్టీసీ ఛార్జీలు 50% పెంచడానికి ప్లాన్ చేశారు. 50%. అంటే సంక్రాంతిగా 15 రోజుల ముందే ఇప్పుడే 50% టికెట్లు పెంచుతున్నారు. అంటే టికెట్లు ఇది ఇక్కడే మాత్రం సినిమా టికెట్లు తగ్గించి బస్ టికెట్లు పెంచారండి. ఇది చాలా దుర్మార్గం అండి. దీని మీద 50% పెంచడానికి వీల్లేదండి. పేద ప్రజలు బస్సులో తిరుగుతారు. 50% టికెట్లు పెంచి మన ఇష్టం వచ్చినట్టు ఆర్టీసీ నష్టాల్లో వస్తానో లేకపోతే ఏదో ఆ సంక్రాంతి క్రిస్మస్ వెంటనే 50% పెంచిన ఛార్జీలు తగ్గించాలని తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా టికెట్ ఛార్జీలు తగ్గిస్తే ఇప్పుడు పండగ టైంలో వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ప్రధానంగా మీరు అడగడం జరుగుతుంది. యానదయ్య గారు, చివరిగా మీరు కన్క్లూజన్ ఇవ్వండి. మద్యపాన నిషేధం గురించి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాగే ఇప్పుడు టీడీపీ వారు అడిగినటువంటి సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ బస్సులు పెంచేశారు రేట్లు, అవి తగ్గించే ఆలోచన ఏమైనా చేసే ఛాన్స్ ఉందంటారా? మీరేం చెప్తున్నారు? మద్యపాన విషయంలో మాకు స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది. అదే మేము పాలసీ ప్రకారం ఈ రోజు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరము ఒకసారి గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి మద్యాన్ని గురించి ఒకసారి మీరు కూడా బ్యారేజ్ వేసుకోండి. గతంలో ఉన్నటువంటి పరిస్థితి బెల్ట్ షాపులు పెట్టి ఈదికి బెల్ట్ షాపులు పెట్టి విచ్చలవిడిగా మద్యాన్ని పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా తను సంపాదించిన డబ్బు మద్యానికే పోవడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో తగ్గించుకుంటూ రావడం వల్ల సామాన్యమైనటువంటి వాళ్ళకి మద్యం అందుబాటు లేకుండా ప్రభుత్వ షాపులు ఏర్పాటు చేసి ఎక్కడే కానీ రోడ్ల మీద కానీ తాగే పరిస్థితి లేకుండా చేయడం వల్ల ఈ రేట్లు కొన్ని పెంచడం వల్ల కొన్ని దొరకపోవడం వల్ల ఈ రోజు సామాన్యమైన వాళ్ళు మద్యం తాగడం దాదాపు 70% తగ్గిపోవడం జరిగింది. దీనివల్లనే రాను మద్యాన్ని ఇంకా తగ్గించేటటువంటి పరిస్థితి, ప్రజలకి మేలు చేసేటటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుంది. దాంట్లో అనుమానం లేదు. మేము తెలుగుదేశం పార్టీ మాత్రం మా కార్యకర్తలకి బెల్ట్ షాపులు పెట్టించేసి వాళ్ళు లక్షలు సంపాదించుకొని మీరు సంపాదించుకోండి అనేటువంటి ఆలోచన లేదు. మా ముఖ్యమంత్రి గారు అవినీతికి నిరోధకుడు. ప్రతి పాలసీ కూడా ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా స్వయంగా లబ్ధిదారుడికి అందించేటటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది. ఆర్టీసీ విషయం మాట్లాడారు కదా, చంద్రబాబు నాయుడు గారు 100% వినండి అన్న, 100% ఛార్జీలు పెంచి ఒక బస్సు ఈ పండగల సీజన్ లో ఒకసారి వచ్చేటప్పుడు ఈ రోజు పండగ ఊర్లు పోవాలంటే వచ్చేటప్పుడు జనాలు వస్తారు, పోయేటప్పుడు తిరిగిపోయేటప్పుడు అది ఖాళీ పోతుంది. మళ్ళా అక్కడి నుంచి పల్లెల నుంచి తన సిటీ చేరాలంటే పోయేటప్పుడు జనాలు ఉంటారు, వచ్చేటప్పుడు ఖాళీ వస్తుంది. దానికయ్యే ఖర్చు కింద తెలుగుదేశం ప్రభుత్వంలో 100% పెంచినటువంటి చరిత్ర మీది. 100కు 200 చేసేటువంటి పరిస్థితి. ఈ రోజు కేవలం దాన్ని కేవలం ఆ బస్సు దోపిడీ కాదు. ఈ రోజు ప్రభుత్వ సంస్థ, మీ మాది ప్రైవేట్ సంస్థ కాదు. ఒకసారి వినండి, మీరు చెప్పినారు రమేష్ గారు, మీరు చెప్పారు, నేను కంక్లూజ్ చేస్తున్నాను. మీరు తెలంగాణలో బోర్డు వచ్చింది, అన్ని పార్టీలు పట్టుకొని ఏదో బీజేపీలో ఆ పార్టీలో ఈ పార్టీలో పట్టుకునే దానికోసం మళ్ళా, ఎందుకంటే గతంలో బీజేపీ పుణ్యాన 2014లో తెలుగుదేశం గెలిచింది. చంద్రబాబు నాయుడు జీవితంలో ఓకే, యానదయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే సత్యనారాయణ గారు, రమేష్ గారు, సమయం అయిపోయింది. మరోసారి మనము బస్ ఛార్జీల పెంపు గురించి డిబేట్ కంటిన్యూ చేద్దాము. ఈ రోజు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు ముగ్గురికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
నిషేధం అనేది ప్రజలకి ఒక కలగానే కనిపిస్తోంది. అధికారంలోకి రాకముందు ఏ పార్టీ అయినా సరే మద్యపాన నిషేధం చేస్తాము అని హామీ ఇచ్చి అధికారంలోకి వస్తున్నారు. దాని తర్వాత వారి మాటను మారుస్తున్నారు, మడం తిప్పుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆదాయ వనరుగా మద్యాన్ని చూడకుండా ప్రజలకు న్యాయం చేయాలని, చక్కటి మంచి జరిగేలాగా మద్యపాన నిషేధం జరిగేలాగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుందాం. ఇది వాళ్ళ పీపుల్ ఫోరం డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.